మహిమగల తండ్రి, మహోన్నతుడా, ఆచరించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి నేను ఎన్నో విలువైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడించి మరొక సెషన్లోనికి మళ్ళీ నేను క్షేమంగా మమ్మల్ని భద్రపరిచి మీ విలువైనటువంటి మాటలు మళ్ళీ నేర్పించడానికి నేను సంఘంగా మమ్మల్ని కూర్చోబెట్టినందుకు అన్నారు. ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే ఆదరణ పొందుతున్నారు, ఎన్ని కుటుంబాలు అయితే నేను మీకు దగ్గర అవుతున్నారు, ఆ దగ్గర అవుతున్నటువంటి తృష్ణగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. తలలో ఉంచినటువంటి బిడ్డలను మాట్లాడుతున్నటువంటి నాకును సమీచితమైన జ్ఞానాన్ని ప్రసారం చేయమని, ప్రారంభం నుంచి ముగింపు కూడా మీ సన్నిధానాలు మాతో వచ్చి నడిపింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి క్రీస్తు పేర వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కొన్ని అమూల్యమైనటువంటి మాటలను మనం జాగ్రత్తగా బైబిల్లో నుంచి పరిశీలిద్దాం. సిలువకు శత్రువులు ఎలా ఉంటారు, అసలు సిలువకు శత్రువులు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఈ ఆరిన నేల మీద క్రీస్తు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అందించినటువంటి అప్పచెప్పినటువంటి పని ఏదైనా ఉందంటే రాజ్య విస్తరణకి ఏర్పరచబడినటువంటి వాహనమని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి భక్తులుగా ఎంతగానో ఉన్నాం. దేవుడిలోనికి రావటం అనేది మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క ఖ్యాతి కాదు, మన యొక్క బలము కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ముందే చెప్పాడు, క్రీస్తులోనికి వచ్చినటువంటి మీరు ఎలా పిలువబడ్డారో, ఎలా రాబడ్డారో, ఎవరి చేత రాబడ్డారో ఒక వచనాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని వల్ల ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప చేత రక్షింపబడ్డామంటున్నాం. కృప చేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎంత మంచి మాట! దేవుని కృపను బట్టి, క్రీస్తు త్యాగాన్ని బట్టి రక్షణలోనికి రాగలిగేమే కానీ మన భక్తి కాదు, మన శక్తి కాదు అని దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము ఎప్పుడు ఆయన కృపను బట్టి మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామని, ఎప్పటికప్పుడు ఆయన కృపకు పాత్రులమై ఉన్నామని గుర్తెరుగు బ్రతకాలని పౌలు గారు చెప్తున్నాడు. అయితే 2000 సంవత్సరాలు గతించిన క్రీస్తు రాకడ జరగకపోవటానికి గల కారణం ఏదైనా ఉంది అంటే, అనేక మంది క్రీస్తునందుకు రాకుండా క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవులను వెళ్ళగొట్టాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దీనికి కారకులు ఎవరు? అసలు ఎందుకు ఇంత ద్వేషం క్రైస్తవుల మీద అంటే, ఆ ద్వేషము ఎవరి పట్ల కలుగుతుంది, ఎవరి వలన కలుగుతుందని ఒకవేళ మనం ఆలోచించగలిగితే బైబిల్లో నుంచి ఒక కుటుంబంలో వచ్చినటువంటి వారే ఇలా ఉన్నారని చెప్పవచ్చు. ఒకవేళ క్రీస్తుని నమ్ముకుంటే కుటుంబాల్లో నుంచి ఈరోజు ఆ వ్యక్తిని వెలివేసే పరిస్థితి కూడా వచ్చేసింది నేటి క్రైస్తవ సమాజంలో కూడా. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారే నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అన్నటువంటి పరిస్థితి క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా వచ్చేసింది. అయితే దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు, వ్యక్తులు ఎవరన్నది మనం ఆలోచిద్దాం. ఈ క్రైస్తవులను చెడగొడుతున్నది, క్రైస్తవేతరులను క్రైస్తవుల మీదకి ఉసిగొలుపుతున్నది ఎవరో కాదు, క్రైస్తవుల కాపరులని చెప్పచ్చు. అయితే నిజమైనటువంటి శిష్యులు, నిజమైనటువంటి కాపరులైనటువంటి వారు కాదని బైబిల్ కరాఖండిగా తెలియజేస్తారు. నిజమైనటువంటి శిష్యులు ఎప్పుడు ఉసిగొలుపరు. నిజమైనటువంటి క్రైస్తవులు ఎప్పుడు క్రీస్తు మీద ఉసిగొలిపే పరిస్థితి అంతకన్నా ఉండదని మీరు గ్రహించాలి. పౌలు గారు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 18వ వచనంలో ఇలా తెలియజేస్తుంది. ఏమనంటే,
అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఏమిటి పౌలు గారు అంటున్నాడు, పిలిపి పట్టణానికి ఒక వార్నింగ్ జారీ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. క్రీస్తు శిలువకు అనేక మంది శత్రువులుగా మరి చలమణి అవుతున్నారు, నడుస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మీలోనే ఉన్నారు. జాగ్రత్త పడండి, మీలోనే ఉన్నారు అని అంటున్నారు. నిజంగా పౌలు గారు ఎంత జాగ్రత్త చెప్పాడండి. యేసు ప్రభుల వారు కూడా ఒక మంచి క్లూ ఇచ్చాడు. ఏంటంటే అప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం. శత్రువులు ఎవరు ఎక్కడున్నారంట? మనలోనే ఉన్నారంట. మీరు జాగ్రత్త పడండి అని పౌలు గారు పిలిపి సంఘానికి చెప్పాడు. ఆనాటి క్రైస్తవ సంఘమైన పిలిపి పట్టణాన్ని ఈరోజు క్రైస్తవ సంఘాలు కూడా తెలియజేస్తున్నాడు. ఆ శత్రువులు ఎవరు కాదు నాయన, మీరే ఉన్నారు. మనలో ఉన్న శత్రువులు ఎలా గమనించాలి? వాళ్ళు ఎలా నడుస్తున్నారు? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఆ శత్రువులు ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అన్నది మనము బైబిల్లో నుంచి వెరిఫై చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాం. 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఇలా తెలియజేస్తున్న బైబిల్, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. బాగా గమనించాలి. ఇక్కడ యేసుప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏమండి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నన్ను వెంబడించేటటువంటి గొర్రెలు అయితే నా స్వరం వింటాయని చెప్తాడు అదే గ్రంథంలో. నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పినా కూడా ఈరోజు ఎవరు కూడా గమనించట్లేదు. ఈరోజు సొంత ఆలోచనతో చెడిపోయి క్రీస్తుకు అవమానం తెచ్చేస్తున్నారు. సొంత ఆలోచన ఉంది తప్ప దేవుడు ఆలోచన, వాక్యపు ఆలోచన లేదని చెప్పొచ్చు. నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును. 27 మీరు చూసారో లేదు? నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి. కనుక మీరు నా గొర్రెలుగా ఉన్నారో లేదో, నా చేత ఏంది కాచబడినటువంటి గొర్రెలుగా మీరు ఉన్నారో లేదో ఒకసారి పరిశీలించుకోండి అని చెప్తున్నాడు. నిజంగా ఈరోజు సొంత ఆలోచనలు పక్కన పెట్టి నిజంగా దేవుణ్ణి ఖ్యాతి ప్రతిష్టలు తీసుకొచ్చే పరిస్థితిలో ఈరోజు సంఘాల వైఖరి లేదని చెప్పొచ్చు. ఏమంటే యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తే ఆయనకున్న విలువ వేరు, అంతే కదండి. దేవుని కుమారుడని ప్రకటిస్తే ఆయనకున్న విలువ వేరు ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభుల వారు కూడా ఆ యొక్క శిష్యులను అడిగినప్పుడు మరి బయట సమాజం ఏమనుకుంటుంది నా గురించి అన్నప్పుడు, ఒకడు ఇర్మియా, ఒకడు ప్రవక్త అని, ఒకడు ఏలియా, ఒకడు ప్రవక్తలో ఒకడు మళ్ళీ పుట్టాడని సమాజం రకరకాలుగా అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారని చెప్పినప్పుడు పేతురు గారిని అడిగినప్పుడు పేతురు గారు అన్నటువంటి మాట, సజీవుడైనటువంటి దేవుని కుమారుడని నేను రూఢిగా నమ్ముచున్నానని చెప్పినప్పుడు శమాష్ నువ్వు ధన్యుడవు అని యేసు ప్రభుల వారు తిరిగి మాట్లాడినటువంటి సందర్భం మనం గమనించగలిగితే, యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తే ఆయనకున్న విలువ వేరు ఉంటుందండి. ఆయనకున్నటువంటి విలువ వేరు ఉంటుంది. ఆయనే దేవుడిని ప్రకటిస్తే ఆయనకు జరిగే నష్టాలు కూడా చాలా ఉంటాయి. మరి ఆయనే దేవుడిని ప్రకటిస్తే మరి పరలోకం ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నటువంటి మాటలు కూడా వేరే దేవుడిని పడుతున్నాయి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. అలాగే దేవుడు కుమారుడుకు ఉన్నటువంటి గొప్పతనం దేవుడే అని చెప్తే ఉంటుందా మహిమ? చెప్పండి. దేవుడు కుమారుడు అని చెప్తే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఆ రోజు. నిజంగా తండ్రి చేత నువ్వు మాట్లాడబడ్డావే తప్ప నీ సొంత ఆలోచనతో నువ్వు మాట్లాడలేదు అన్నాడు ఆ రోజు పేతురు గారు. నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి, నా గొర్రెలు కాని వారు నా స్వరం వినరు, నా వాక్యాలు కూడా ఎక్కువ అని బైబిల్ కారణంగా తెలియజేస్తుంది వాక్యాల ద్వారా. నా గొర్రెలు నా స్వరం విను. ఎంత మంచి మాట యోహాను గారు. కనుక యేసు ప్రభుల వారు కూడా ఆ రోజు తిట్టింది ఎవరినో కాదండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త ఆ శత్రువులు ఎవరు, ఎలా ఉంటారు అనేది మనం గమనించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 13 నుంచి కొన్ని వచనాలు. ఆ రోజు యేసు ప్రభుల వారు కూడా తిట్టింది ఎవరినో కాదు, మీరు గమనించండి. ఇంటి వాళ్ళని తిడుతున్నాడు, ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళనే తిడుతున్నాడు. 23వ అధ్యాయం 13 నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును
మూయుదురు. మూయుదురు. ఎవరు మూస్తున్నారు? వాక్యాన్ని తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పఠించేటటువంటి వాళ్ళే పరలోక రాజ్యాన్ని మూస్తున్నారు. మీరు అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చారు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 ఇంతలు నరకపాత్రలుగా చేస్తున్నారు కదా. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, బోధకులారా అంటున్నాడే. అయ్యో చాలా దరిద్రం పట్టించారు. మీకన్నా 2 అంతలు నరకానికి పంపిస్తున్నారు. వాళ్ళని నరకానికి పంపిస్తున్నారే. ఆనాటి శాస్త్రులైనా ఈనాటి పాస్టర్లైనా ఇలాగే ఉన్నారు చూడండి. వారి యొక్క స్వలాభాల కోసం, స్వప్రయోజనాల కోసం ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, పరిశుద్ధమైన వాక్యాన్ని పక్కన పెట్టి, నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటారన్నటువంటి మాటను పక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి స్వరాన్ని పక్కన పెట్టి, సొంత ఆలోచనలతో స్వరాన్ని పరిచయం చేసి నరకపాత్రలుగా చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని వారులారా, వారు ఎలాంటి వారంటే 23:3 కూడా చదువుకున్నాం. 23:3 గనుక వారు, మత్తయి సువార్త 23:3, గనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఈ పదాన్ని చూడాలి మీరు. వారు చెప్పుదురే కానీ చేయరు. వారు చెప్పుదురే కానీ చేయరు. వారు గమనించాలి. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి. వారు చెప్తారు కానీ చేయరు. 2 అంతలు నరకపాత్రలుగా చేస్తున్నారు. పైగా దేవుని యొక్క ఆలోచన పక్కన పెట్టి సొంత ఆలోచనలు ముందుకు తీసుకొస్తున్నారు. బైబిల్ కాలానుగుణంగా మారిందన్న సంగతి పక్కన పెట్టి, ఇంకా చేతులు కడుక్కోలేదని, తల మీద నీళ్లు జల్లుకోలేదని బయటకు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా నిజమైన వాక్యాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచనతో దారి మళ్ళించేటటువంటి పరిస్థితి. వీరు ఒకింట్లో ఉన్నటువంటి వారే శత్రులుగా మారిపోయారు. అయ్యో వేషధారులని, శాస్త్రులారా, బోధకులారా అని అంటున్నాడు చూడండి. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము. సిలువకు శత్రువులు ఎలా ఉంటారంటే ఇదిగో ఎలా ఉంటారు. సొంత ఆలోచనలో ముందుకు తీసుకొస్తారు తప్ప వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము 2-3 వచనాలు. గృహ దేవతలను వ్యర్థమైన మాటలు పలికిరి, సోదగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావం చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మందు తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి. గొర్రెల మందు తిరుగులాడాడు. ఆ గొర్రెల మంది ఎక్కడికి వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో ఏంటి తెలియని పరిస్థితిలో గొర్రెల మందు తిరుగులాడినట్టు తిరుగులాడుతున్నారు. మోసంతో కలిగినటువంటి భావాలు, సోదగాండ్రలు వీటన్ని ఎవరు పసిగట్టకుండా తిరుగులాడుచున్నారు. కాపరి లేక బాధ నొందితిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడుచు మేకలను నేను శిక్షించేదను. నేను గమనించాను. కోపాగ్ని కాపరుల మీద పడుతోంది. ఆనాటి పరిచయులు శాస్త్రుల మీద పడుతుంది. తర్వాత నెక్స్ట్ జకర్యా గారి కాలానికి వచ్చి కాపరుల మీద పడుతుంది. నా ఆలోచన పక్కన పెట్టి మీ ఆలోచననే పరిచయం చేస్తున్నారే తప్ప, నా ఉద్దేశాలను పక్కన పెట్టి మీ ఉద్దేశాలని సమాజానికి నేర్పిస్తున్నారే తప్ప, వాక్యాన్ని పెడదారిని పట్టించి కాలానుగుణంగా వాక్యం మారుతుందన్న సంగతి కూడా ప్రజలకు చెప్పకుండా, దేవుని యొక్క స్వరాన్ని దేవుని పిల్లలకు అందకుండా చేసి మోసం చేసేవారుగా మారిపోయారు. ఇంకా మోసం చేసేవారుగా మారిపోయారు. మీకా గ్రంథం మోసం చేయవారిని నేను అలా మీరు చదువుకుంటూ వస్తే మేకలో నేను శిక్షిస్తాను అంటున్నాడు చూడండి. ఖచ్చితంగా నేను ఈ మోసం చేసేవాడు నేను శిక్షిస్తాను అంటున్నాడు. శిక్ష పడుద్ది, కంగారే పడకండి. ఒకరోజు శిక్ష ఉంది, తగిన కాలంలో శిక్ష పడుద్ది వాళ్ళకి. మీకా గ్రంథము 3వ అధ్యాయం. మీకా గ్రంథము 3వ అధ్యాయము. శత్రువులు ఎలా మారిపోయారు చూడండి. ఆ శత్రువులు చేస్తే పనులు ఇలా ఉన్నాయండి. 3వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. దుష్టత్వము జరిగించట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. యెరూషలేము అంటే సంఘం. సంఘాన్ని ఎలా కడుతున్నారంటే ఆ రోజు దుష్టత్వం చేత కడుతున్నారంట. దేవుని చేత కట్టట్లేదు, దేవుని స్వరం చేత కట్టట్లేదు, సత్యం చేత కట్టట్లేదు. దేవుని ఆనాటికే పరిస్థితి ఎలా ఉందో చూడండి. దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేము అంటే బ్రాకెట్లో సంఘం అని రాసుకోండి. సంఘమును కట్టుదురు. యెరూషలేము అనే సంఘాన్ని ఎలా కడుతున్నారు? దుష్టత్వం చేత కడుతున్నారు. ఈ ప్రధానులను, యాజకులను, శాస్త్రులను, పరిచయులను, కాపురులను సొంత ఆలోచనతోనే సంఘాన్ని కట్టుతున్నారు చూడండి. సంఘాన్ని మీరు కట్టుదురు. ఎలా కడుతున్నారంట? మోసం చేత, దుష్టత్వం చేత కడుతున్నారంటండి.
శత్రువులు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. క్రీస్తు శిలువకు శత్రులుగా ఉన్నారని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు గంటాపదంగా బోధిస్తున్నా. మీలోనే ఉన్నారు, అనేకులు ఉన్నారంటే అనేకులు క్రీస్తు శిలువకు మీరు శత్రువులుగా ఉండిపోయారే. గమనించవా? మోసం జరుగుతుందని గమనించవా? ఇంకేం చేస్తున్నారు చూడండి, 11వ వచనం. జనులు ప్రధానులను లంచము పుచ్చుకొని, ప్రధానులు తీర్పు తీర్చుదురు. లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ప్రధానులు అంటే లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తున్నారు. వారి యాజకులు ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. వారి యాజకులు కూలికి బోధిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఏ మినిస్టర్ అయినా కూడా మీరు జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ప్రతి మినిస్ట్రీస్ లో కూడా జరుగుతున్నది కూలి జాబ్. ఇది దుష్టత్వం అని బైబిల్ చెబుతోంది. వారు చెప్పుదురు కానీ చెయ్యరు. బైబిల్ ఇలా ఉంది, నువ్వు కూలి డబ్బులకు బోధిస్తున్నావయ్యా. చూసారా? శత్రువులు ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది ఈరోజు. పదాలు గమనించాలి. లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తున్నారు. డబ్బిచ్చిన వాడికి డబ్బిచ్చినట్టు. వారి యాజకులన్నా, కాపరులన్నా, నాయకులన్నా, అధ్యక్షులన్నా, వీళ్ళందరూ సేవకులన్నా, పాస్టర్స్ అన్నా, వీళ్ళందరూ యాజకులే. వారి యాజకులు కూలికి బోధింతురు. ఉచితంగా ఇచ్చింది ఉచితంగా బోధించాలని బైబిల్ చెప్పినా, ఉచితంగా ప్రకటించే నా జీతం అని బైబిల్ చెప్పినా, ఇలా బోధించడం వల్ల నువ్వు చేసినటువంటి పనికి నా ప్రియకుమారుడు జీతాన్ని తీసుకుని వస్తున్నాడని బైబిల్లో ఖరాఖండిగా లిఖితపూర్వకంగా రాయబడ్డా ఇంకా నువ్వు కూలికి బోధిస్తున్నావంటే ఎవరయ్యా శత్రువులు? గమనించవా ఈ మోసాన్ని? శిలువకు శత్రువులు. ఇవన్నీ అబద్ధాలు అనడానికి ఒక మాట చూయించను. నువ్వు కూలికి బోధిస్తున్నావు. బైబిల్ చెప్తోంది నువ్వు కూలికి బోధిస్తున్నావు అంటే నీ కూలి నీకు ఇక్కడ దొరుకుతుంది, రేపు పరలోకం లేదు. కూలికి బోధిస్తున్నారు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు దేవుని కోసం చెప్పేటటువంటి ప్రవక్తలు ద్రవ్యం కొరకు, డబ్బు కొరకు ఏం చేస్తున్నారు? సోది చెబుతున్నారు, టైం పాస్ మాటలు చెప్తున్నారు, కల్పన కథలు, సోది కథలు, పిట్ట కథలు. ద్రవ్యం కొరకు నిజమైన సత్యవాక్యాన్ని పక్కన పెట్టి నీకు అనుకూలంగా నువ్వు మార్చుకొని ప్రజలను మోసం చేస్తూ, సోది చెబుతూ, మాయ భావాలని సమాజానికి నూరిపోస్తూ, శత్రువులుగా నువ్వు మారిపోయి నిజమైనటువంటి వాక్యాన్ని సమాజానికి అందించడంలో ముందుకొచ్చినటువంటి వాళ్ళని శత్రువులు అంటావా? ఏమి నేర్చుకుంటున్నారు ఈరోజు క్రైస్తవ సమాజాలు? చేతిలో మాన్యువల్ అయినటువంటి పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండి కూడా కూలికి బోధిస్తున్నారంట. సిగ్గు. నువ్వు ఆ పదాన్ని నువ్వు ఎంతమంది బైబిల్లో నువ్వు మార్చగలవు? ఆ బయట పెట్టింది ఏమైనా కరెక్షన్ చేయగలవు? ఆ పదాన్ని ఒక మాట తీసేయకూడదు, కలపకూడదు అన్నావు కదా, మరి నువ్వు కూలికి ఎందుకు బోధిస్తున్నావు? పరలోకాన్ని చేతులారా నువ్వు పోగొట్టుకుంటూ నీ దగ్గరికి మందలుగా వచ్చినటువంటి వాళ్ళందరినీ పరలోకం రానియకుండా నువ్వు చేస్తున్నావు కదా. ఎంత అన్యాయం! దేవుని పిల్లల్ని దేవుడు కాకుండా చేయటం అని. శత్రులు ఎలా ఉన్నారు చూడండి. జనులు ప్రధానులు లంచం పుట్టుకుని తీర్పు తీరుస్తున్నారు. 2, వారి యాజకులు కూలికి బోధిస్తున్నారు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తున్నారు. సోది తప్ప ఏముందండి? ఏం వాక్యం ఉంది? ఈరోజు సబ్జెక్ట్ లేదండి బాబు. ఎవరు సంఘాల్లో సేవకుల నోట సబ్జెక్ట్ లేదు ఈరోజు. సోది ఉంది. సోది చెప్పుదురు. అయినా వారు యెహోవాను ఆధారం చేసుకొని ఏం చేస్తున్నారు? పైగా వాళ్ళకి బతుకలేదు ఇక. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యలో ఉన్నాడు. నోరు వేసుకుని బతికితే సరిపోదు. నోరు వేసుకుని మైకులు పెట్టుకుని గంటాపకంగా పెద్ద చర్చలు కట్టుకుని వాగితే సరిపోదు మన మధ్య ఉన్నాడని. నువ్వు చేసే తప్పును ఎత్తి చూపుతుంది బైబిల్. మన మధ్యలో ఉన్నాడని నువ్వు చెప్తే పైగా ఏం చెప్తున్నాడు? యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా. ఆ మాటలలో ఉన్నాయి చూడండి. ఏ కీడును మనకు నేరదని అనుకుంటారంట. ఏ కీడు రాదు మనకి. ఏ కీడు రాదు మనకి. యెహోవా మన మధ్య ఉన్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయం అని
ఈ మాయ మాటలతో, అబద్ధపు మాటలతో జనాన్ని ఎంతకాలం మభ్య పెడతావు? శిక్షించే కాలం ఒకటి ఉంది. నేను వారిని శిక్షించదను, మేకలను శిక్షించదను, గొర్రెలను శిక్షించదను, మాయ మాటలు చెప్పే వారిని శిక్షించదను, కూలి తీసుకునే వాళ్ళని నేను శిక్షించదను. శత్రువులు ఇంట్లోనే ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏ కీడు రాదని చెప్పుకుంటారట. ఈ రోజు కూడా సత్యాన్ని చెప్పకుండా వారి యాజకులు కూలికి బోధించే వాళ్ళు లేరా? ఆనాటి ప్రవక్తలు బోధించారు, ఈనాటి యాజకులు కూలికి బోధించే మినిస్ట్రీస్ లేరా? మీరు చెప్పాలి. ఎవరు చెప్పాలి నిజాలు? మీరు ఓపెన్ చేయరు. ఏ కీడు రాదని అనుకుంటారంట, ఏ కీడు రాదని అనుకుంటారంట. ఇలాంటి వాళ్ళందరూ పడుతుంది కీర్తన గ్రంథం 14వ అధ్యాయము, కీర్తన గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు బైబిల్ ఎలా తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ. మనోనేత్రాల గుడ్డితనాన్ని తొలగించుకో. ఆ పొరలు పట్టినటువంటి ఆ పొరలను తొలగించుకుని మనోనేత్రాలతో చూడు, జ్ఞానపు కళ్ళతో చూడు. 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయారు. వాక్యాన్ని పక్కన పెట్టినటువంటి ప్రతి ఒక్కడు చెడిపోయాడు. ఈ పాయింట్ మీరు బాగా హైలైట్ చేసుకోవాలి. వాక్యాన్ని పక్కన పెట్టి, సత్యాన్ని పక్కన పెట్టి, ఉన్నదాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచనలు సమాజానికి నూరు పోసే వాళ్ళు అందరూ చెడిపోయారని బైబిల్ తెలియజేసింది. నంబర్ 1. నంబర్ 2, వాడు దృష్టిలో దేవుడు లేడు. అయినా కూడా ఏమంటాడు? దేవుడు మన మధ్య ఉన్నాడు, ఏ కీడు రాదని చెప్తాడు. ఈ మాయ మాట. మేలు చేయవాడు ఒక్కడు లేడు. అసహ్య కార్యములు చేయుదురు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలవరేమోనని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు కదా. ఎవరయ్యా వివేకంగా బోధించేది? ఎవరయ్యా కూలి తీసుకోకుండా బోధించేది? ఎవరయ్యా మోసం చేసుకోకుండా బోధించేది? ఎవరయ్యా ప్రధాన యాజకులు సోది చెప్పకుండా బోధించేది అని విచారిస్తుంటే కూడా ఒక్కడు కూడా లేనంటండి. ఈరోజు సత్యాన్ని ప్రకటించకుండా బోధించి, సత్యాన్ని ప్రకటించకుండా కూలికి బోధించి కూలి తీసుకునే పరిస్థితి వచ్చింది. చిచ్చి ఎంత అవమానం, ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి. ఇంకా వీళ్ళ వైఖరి ఎలా ఉందో తెలుసా అండి? యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. 2 నుంచి చదువు. నేను చదువుతున్నా వినండి. 2 నుంచి. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపుర గురించి ఇలాగూ ఈ మాట ప్రవచించను. ఆనాటి ఇశ్రాయేలు కాపురులైనా ఈనాటి క్రైస్తవులను ఏలేటటువంటి కాపుల గురించి అని మాటలు వర్తిస్తాయి. ఏమని నరపుత్రుడా, ఇశ్రాయేలు గురించి ఈ మాట ప్రవచించను. ఆ కాపురులతో ఇట్లనము, ఆ కాపురులతో ఇలాగను. ఏమని? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. ఈరోజు కడుపు నింపుకోవటానికే సేవలో దిగారే తప్ప నేను కడుపు కోసం సేవలోకి దిగలేను అన్నవాడు నీ గుండెల మీద చేయించుకుని మందిరంలో సాక్ష్యం చెప్పి చూస్తా. వచ్చినటువంటి కానుకలందరినీ సంఘంలో భేదలేనటువంటి వారికి ఏ వారం ఆ వారం పంచిపెట్టమని చూస్తాను. అలాగే చెప్పింది మరి బైబిల్. మంచి ఉద్యోగాలను కూడా వదులుకుని ఎందుకు వస్తున్నావో తెలుసా? దీంట్లో లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఒళ్ళు చెమట పట్టుకోకుండా సోది చెప్తే సరిపోద్ది, మోసం చేసే మాటలు చెప్తే సరిపోద్దని. అరే నువ్వు కడుపు నింపుకోవటానికి వచ్చావు, ఆ కాపరులతో నువ్వు చెప్పు. ఎవరు చెప్పాలండి ఈ మాట? కాపర్లకి తోటి కాపరైనటువంటి నేనే చెప్పాలి ఈ మాటలు. ఈ రైట్స్ నీకున్నాయి, నాకున్నాయి, మనందరికి ఉన్నాయి. అందరూ చెప్పాలి. తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేక వల్లే కదా. ఏమిటి? కాపర్ గొర్రెలను దేంతో మేపుతాడు? మంచి మేత, మంచి కొండకు తీసుకెళ్తాడు. మంచి మేత, పచ్చటి మేత మేపుతాడు. మేత మేపట్లేదంటే బాబు ఈరోజు. మేత లేదంట, వాక్యం అనే మేత లేదు, వాక్యం అనే ఎరువు లేదు. ఈరోజు టైంపాస్, సోదే, అన్ని మోసాలు, ఎరువులు, వాక్యం అనే ఎరువులు లేవు, మేత లేదు. చూడండి, మీరే గమనించండి. కాపరులు గొర్రెలకు మేపవాళ్ళు కదా. 3, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని, ఎవరెవరైతే మంచి జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకొని
వాళ్ళ సంఖ నొక్కుతూ, అదే అర్థం. కొవ్వులు అంటే ఏంటి? ఒక కూలి వాడి దగ్గర లాగి తన్ని పెడితే నెలంతా తీసినా కూడా వాడికి 2000 తేలం, ఖర్చులు ఇవ్వరు. అదే కొవ్వినటువంటి వాళ్ళని, జాబ్ వాళ్ళని వాళ్ళని పట్టుకొని వాళ్ళని దశ భాగాల పేరుతో, ఏమంటే అర్పణల పేరుతో నువ్వు లాగి వాళ్ళని వదిలించుకుని తింటున్నావే, ఇదేనా నీ కాపరికి నువ్వు మేపుతుంది? శత్రువులు ఎవరయ్యా? సంఘంలో ఉన్నారు శత్రువులు. ఈ శత్రువులను పసిగట్లు, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా, కానీ మనం పట్టొచ్చు. చూడండి ఎంత మంచి మాటలు. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తింటున్నారు, తిని బొచ్చులు కప్పుకుంటున్నారండి ప్రశాంతంగా. బొచ్చు కప్పుకొని ప్రశాంతంగా ఉంటున్నారు. బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఆ గొర్రెకి ఏ ఆహారం అవసరమో, ఏ ఆత్మకి ఏ ఆహారం అవసరమో, వాక్యంలో ఎంతవరకు ఎదిగాడో ఎదగలేదో, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు ఈరోజు. మోసం. 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచరు. లేనోళ్ళ దగ్గరికి కూడా రారు. ఏమంటే లేనోళ్ళ ఇంటికి మీ పాస్టర్ వస్తాడండి, అదే అవమానం, రాడు. తోటి సంఘ పెద్దలు కూడా రానివ్వరు, వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదులేండి. ఆడు ఒకింటాడు, ఆడితో మనకేం పని అండి. వీళ్ళు పట్టుకుంటే ఏమన్నా 4 రాళ్ళు జాతి. ఆలోచించాలి ఈ విషయాలన్నీ. శత్రువులు మనంటేనే తిరుగుతూ ఉంటారు, సంఘంలోనే ఉంటారు. ఏమండి, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకు రారు. నువ్వు ప్రారంభంలోనే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక చర్చ ఉండేది కదా 50 సంవత్సరాల క్రితం. ఈ రోజు గ్రామంలో 20 చర్చలు 30 చర్చలు ఎందుకు వస్తున్నాయి? ప్రారంభంలోనే ఒక చర్చి నుంచి ఇంకొక చర్చి ఏర్పడుతున్నప్పుడు ఎందుకు ఏర్పడిందని ఆ రోజు నువ్వు ప్రాబ్లం రెట్టిఫై చేస్తుంటే ఊరంతా ఒక మంది ఉంటే ఎంత గొప్పగా ఉంటది, కుటుంబం అంతా కలిసి ఉంటే ఎంత గొప్పగా ఉంటది. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతున్నా నువ్వు ఆ రోజు చలించలేదు. ఎందుకో తెలుసా? నీ కూలి నీకు వస్తుంది కదరా, నాకెందుకులే. అదే కానీ నీ ఆలోచన, అంతే కదండి. నీ కూలి నీకు వస్తుంది కదా, నాకెందుకులే అనుకున్నావు నువ్వు. తప్పిపోయినటువంటి వారిని వెతకరు. ఆ రోజే నువ్వు వెతుకుంటే ఊరు మొత్తం ఒకే మందిరంలోనే ఆనందంగా గడిపేవాడు కదా ఈరోజు. ఇది మాత్రమే కాక ఆ పదం చూడండి, మీరు కఠిన మనస్కులై, కరుడు కట్టిన తీవ్రవాదుల కన్నా ఘోరంగా తయారయ్యారండి కాపర్లు. కఠినలు అయిపోయారు. అంటే నువ్వేందని చెప్పుకో, దొనపోత మీద వాన కురిసినట్టే. కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని వారం ఏలుతున్నారు. పైగా మేము ఏలుతాం అంటే ఏలుతున్నాం కఠినం అయిపోయాం. పైగా ఎట్లా ఏలుతున్నారంట? బలత్కారంతో ఏలుతున్నారంట. నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే బలత్కారం. అది చూసారా? బలత్కారంతో ఏలుతున్నారంట. వారు చేసే ప్రతి బాగా గమనించాలి, కాపరుల గురించి, నాయకుల గురించి, వారు చేసే ప్రతి పనిని గురించి హెచ్చరించింది ఆ రోజు బైబిల్. ఎహెజ్కేలు గ్రంథమే కాదు, ఇర్మియా గ్రంథం మొత్తం మీరు పరిశీలించండి. పనికి మాలిన వాళ్ళు చేసే ప్రతి పనికి మాలిన పనిని గురించి హెచ్చరిస్తూ ఉంటాడు ఇర్మియా గారు కూడా. వారంట కఠిన మనస్కులు బలత్కారంతో ఏలుతున్నారంట. ఏం పట్టించుకోరంట. ఎందుకు? వాళ్ళు కూల్ డబ్బులు అడుగుకొస్తారు. పనికి మాలినవి చెప్పుతూ వాటి కోసం కూలు తీసుకునే దశ ఈ రోజు. అంటే కదండి, పనికి మాలిన సోది చెబుతూ కూలు తీసుకునే దశలోనికి వెళ్ళిపోయింది ఈరోజు కాపర్ల దుస్థితి. అందుకే దేవుడు ముందే చెప్పాడు జాగ్రత్త. జాగ్రత్త. ఏ జాగ్రత్త చెప్పాడో తెలుసా అండి? ఒకసారి జాగ్రత్త కూడా చూద్దాం.